అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శిరీష, పల్మనాలజిస్ట్. వీటిని నేజల్ స్ప్రేస్ అంటారు. మనకి చిన్నపిల్లలకి ముక్కు బ్లాక్ అయిపోయినా సరే, లేక ఎలర్జీ సమస్యలతో బాధపడినా సరే నేజల్ స్ప్రేస్ ఇవి ఇస్తారు. ఇంకా సైనస్ ఇబ్బందులు ఏమైనా ఉన్నా సరే నేజల్ స్ప్రేస్ ఇవి ప్రిస్క్రైబ్ చేస్తారు. అయితే చాలామందికి ఇవి ఏ విధంగా వాడాలో ఐడియా ఉండదు. సో ఈరోజు మనం ఏ విధంగా వాడాలో చూద్దాం. క్యాప్ తీసాక ఫస్ట్ షేక్ చేయాలి. షేక్ చేసి కొత్త బాటిల్ కనుక ఓపెన్ చేసినట్టయితే ఫస్ట్ 2 పఫ్స్ బయటకు వదిలేసేయాలి. తర్వాత హెడ్ కొంచెం కిందకి వంచి స్ట్రైట్గా కాకుండా సైడ్కి కొంచెం యాంగులేట్ చేసుకొని అంతే. థ్యాంక్ యూ. చాలామంది హెడ్ బాగా వంచేసి ఎక్కువ స్ప్రేస్ ముక్కులోకి డైరెక్ట్గా కొట్టుకోవటం వల్ల గొంతులోకి చేదుగా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇంకా వామిటింగ్ సెన్సేషన్ వస్తుందని చెప్తారు. సో డైరెక్ట్గా స్ట్రైట్గా పెట్టకూడదు, ఇంకా ముక్కు మధ్యలోకి వరకు పెట్టకూడదు, సైడ్కి పెట్టి స్ప్రే చేసుకోవాలి. ఇంకా కొంతమందికి 2 స్ప్రేస్ కనుక ప్రిస్క్రైబ్ చేస్తే ఫస్ట్ ఒక సైడ్కి పెట్టుకొని స్ప్రే చేసుకున్న తర్వాత జెంటిల్గా పైకి అనుకొని తర్వాత ఒక 5 సెకండ్స్ ఆగిన తర్వాత ఇంకో వైపు పెట్టుకొని జెంటిల్గా పైకి స్నీజ్ చేసి ఇంకా నెక్స్ట్ స్ప్రే పెట్టుకోవచ్చు ఆల్టర్నేట్ నోస్లో. థ్యాంక్ యూ.